అదేంట్రా బాబు, లోపల పాలు తాగినా ఇంకా ఎక్కడ తగ్గలేదా? ఉన్నాయి ఇంత గ్లాసుడు పాలు, అవన్నీ లాగించేసి అడ్డంగా పడుకుంది. నేను నీళ్ళు తాగు వస్తా. అయ్యో దేవుడా, అయ్యో అయ్యో అయ్యో, ఒరి భగవంతుడా, పడ్డావా? నీ గ్రహచారమే బాగలేదురా. నీ నడుము కలుక్కున్నప్పుడల్లా నా గుండె గుబేలు గుబేలు పట్టుంది. లేవగలవా? లేపాలనా? అబ్బా నాకేం కాలేదత్తా, నువ్వేం కంగారు పడకు. సరే సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేనే వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. మళ్ళా అక్కడికి వచ్చి పడ్డావనుకో, నా జాక్ పాట్ డమాల్. ఉండు. అమ్మా బామా బామా, మా అత్త వంటింట్లో జారి పడ్డట్టుంది, కాస్త వెళ్ళి చూడవా? అమ్మో, నా వల్ల కాదు. అసలే నా నడుములో గ్రిప్ లేదు. నేను జారి పడ్డాననుకో, నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు. అబ్బా, ఇదిగో త్వరగా మంచినీళ్ళు తాగి మంచం ఎక్కు. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం దిగకు. అసలే నీ గ్రహచారం బాగాలేదురా. గ్రహచారమే కాదు, ఏది బాగాలేదు. నేను వస్తా. మంచిదల్లుడు, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎవరు తిని పడేశారో వాళ్ళమ్మ కడుపు మాడ. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. అయ్యో ప్లీజ్ వద్దమ్మా. వన్ టూ త్రీ. ఇదిగో వెరైటీ గిరేటీ అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, తర్వాత తలుపులు బద్దలు కొట్టి నేనే లోపలికి వస్తాను, గుర్తుంచుకో. దీన్ని లేపితే అరుస్తుంది, అరిస్తే ముసలిది కరుస్తుంది. పని చేస్తా, సినిమాలో హీరో హీరోయిన్లు చేసినట్టు బాడీతో బాడీకి టచింగ్ ఇస్తా. అబ్బా, మా ఆవిడికి మంచి మూడొచ్చినట్టుంది. బాడీ హీట్ ఎక్కినట్టుంది. నా ప్లాన్ సక్సెస్. ఎంత మెత్తగా ఉంది. ఏంటి సౌండ్ ఆగిపోయింది? గట్టిగా నొక్కుతా. నా జాయింట్లే జామ్ అయిపోయారు. నేనే ఇక్కడే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. శ్రీకృష్ణ పరమాత్మను కదా. మరి నిన్న కనిపించలేదేమో. 4 బిట్టలు పట్టుకొచ్చా. అత్తది కృష్ణ వచ్చింది. ఎంతసేపు అయింది వచ్చి? నన్ను లొలికృష్ణ పిలవద్దు, నిజాలు చెప్పాలతా. పోదులకేం తక్కువ లేదు కానీ ఫోటోలు తీసుకొచ్చావా? నేను ఏటకెళ్ళి ఉట్టి చేతులతో ఎప్పుడు వచ్చానంత. ఏవి? నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే. అత్త, కేరళ కొబ్బరి, ఆంధ్ర ఆవకాయ, అబ్బో, హైదరాబాద్ బిర్యానీ, అమ్మో, చెన్నై సాంబార్, ఆహా. 4 ఫ్రెష్. అన్నిటికీ ఓకేనా? మనం ఎలా చెప్తే అలా అత్త. మనమంటే నువ్వా? అదేలే నువ్వే. అవును, ఇంత సడన్ గా కావాల్సి వచ్చిందేంటి? ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా. అయితే అత్త డబ్బు కూడా ఏమిస్తున్నారులే, మన సంగతి చెప్పు. మన సంగతి ఏంటి? వేడి సంగతి. వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, కరెంట్ ధర పెరిగింది. నీకు బాగా పెరిగింది. 40,000 ఇస్తా అత్త. నలుగురికి కలిపి. ఇంకో మాట చెప్పు. 30. వద్దులే, ఫస్ట్ ఓకే చేసుకో. అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో. అలాగే అత్త. బయట వర్షం ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా. అలాగా? పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోవచ్చా? ఇలా థ్యాంక్స్ అత్త. నా హీరోయిన్ ఏ రూల్ ఉందో. పెద్ద ఓసీ క్యాండిడేట్, దొంగ సచ్చినోడు, దొంగ వేధం. నా బంగారు కొండలు. ఏంటే హీరోయినా, బాగున్నావా? అవును, ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే. నువ్వు లావలేదేంటి? బాగా మాటలు నేర్చావు. సర్లే, ఇంకా మొదలు పెడదామా? చేయి. ఇంకేంటి విషయాలు? ఏముంటాయి విషయాలు? నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు. ఇండోర్ అన్నావు, అవుట్డోర్ అన్నావు. ఇక్కడ ఏ డోర్లు లేవు, ఆ కట్టం తప్ప. అవన్నీ తర్వాత మాట్లాడచ్చే, ముందు రాజు అవుతా.
ఇవాళ విషయం తేలాల్సిందే. నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు. నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి, దానికి డబ్బు కావాలి, అందుకే సంపాదిస్తున్నాను. నిజంగానా? మనం నమ్మో ఇంక నమ్మడానికి ఏముందిలే. మూడు పాడు చేయకే. ఇందా ఇది పెట్టుకో మాస్క్. ఏంటిది? దేనికైనా టేస్ట్ ఉండాలి. కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా. అట్టాగా ఆ. ఉండు ఒక్క నిమిషం. ఏంటది? ఇది నువ్వు పెట్టుకో. ఈడేవాడు? సునీల్ శెట్టి. మరి మాకు టెస్ట్లుంటాయి. అమ్మని మారుతి కార్ లాంటి తరివి బెంజ్మెంట్ అయిపోయావు. వస్తా మావా సమస్యను వస్తాయి, మనం ఉండకూడదు అక్కడ. ఒకటి నువ్వు తప్పించుకోవాలి, లేదంటే నేను. అప్పుడు నేను అలాగా అయితే రైట్ లాగా వెళ్ళు. థ్యాంక్స్ బావా, నా గురించి ఆలోచించమాక, నువ్వు ఎస్కేప్ అయిపో. పట్టుకోండి సార్. వాడు రైట్ అని చెప్పినప్పుడే తెలుసు అది తప్పై ఉంటుందని. నా ఇష్టానికి వెళ్ళినా కానీ ఇంకొక 4 కిలోమీటర్లు వెళ్ళి ఉండేవాడిని. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా ఇరికించి వెళ్ళిపోతున్నాడో చూసారా? ఇక్కడ కూర్చుంటారా, నేను వెళ్ళి వాడిని పట్టుకొస్తాను. నీ జీవితాన్ని తలకిందులుగా మార్చి చూపిస్తానని చెప్పాడు. అది ఇప్పుడు తెలిసిపోయిందిరా. సార్ నన్ను కిందకి తెచ్చాడు సార్, గుండె లోటు వచ్చి వచ్చేటట్టుంది. అయ్యో ఓ దేవుడా, ఇది పోలీస్ స్టేషనా లేదంటే నాగేంద్ర స్వామి కూడా? పాల మీరేటికి పాముకు పోస్తున్నారు కదరా. ఎంత పొగరుంటే అయ్యగారిని కట్టేస్తారా మిమ్మల్ని? రాయ్, ఇంతకు మించి ఒక దెబ్బ పడిందంటే నువ్వు కూడా మా మనిషివేనని మీ ఆఫీసర్ దగ్గర చెబుతాను, చూసుకో. నూరు ముయ్యరా, నేను కొట్టితే ప్రాణాలతోనే ఉంటారు, ఆయన కొట్టారంటే ఎముకలన్నీ ఇరిగిపోతాయి. ఇప్పుడు చూద్దాం నాగమేశ్వర ఎలా కాపాడతారు. అయ్యా వీడికి పూనకం వచ్చింది అయ్యా. అమ్మా నీకేం కాదమ్మా. పోరంబోకు నీ మీద దేవుడు వచ్చాడా? సార్ నా మీద కాదు సార్, వాడి మీద వచ్చింది సార్. లేదు సార్ నా పేరు అంతోని సార్, నాకు వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు సార్. ఏం సార్ ఇంతకు ముందు పాత సామాన్ల గుడ్డ పని చేశారా? మిస్టర్ బలరాం, మీకు ఫోనా? మిస్టర్ బలరాం, ఇక్కడికి వచ్చిన క్లయింట్ ఒకరిని పోరా పదని తిట్టారంటే మీరు? I have spot in my what is English for nadu madam? Hip. Somebody knocking, I am marching. కరెక్ట్ రీజన్ చెప్పలేదో దీన్ని ఉద్యోగంలో తీసేస్తాను. పోరా పంది. వాట్ యు టెల్లింగ్ మీ? పంది బట్టదలేదవా ఇడియట్. ఫోన్ పెట్టే మ్యాన్. సైకిల్ వచ్చి జీతం తీసుకెళ్ళు. సార్ ఇప్పుడైనా చెప్పు, నా కూతురు అంజలిని చేసుకుంటావా లేదా? నిన్ను పోయింది, నా ఉద్యోగం పోయింది, మా మామ బట్టతల గారితో పెద్ద గొడవ అయిపోయింది. నువ్వే ఏదో విధంగా మన ఎండి గారితో నా వీక్నెస్ గురించి చెప్పాలి. ఏం వీక్నెస్? చెప్పాను కదయ్యా, నడుము మీద ఒకరికి ఇస్తే పోరా పంది. అమ్మా! అయ్యో డ్రైవర్ బండి ఆపరా, నేను లోపల కూర్చొని పైన ఎక్కుతాను రా. శాబాష్ బేబీ శాబాష్. ఆ రాజాగాడి యాక్షన్ కి సరైన రియాక్షన్ ఇచ్చి వాషింగ్ పౌడర్ ఫార్ములా చేజిక్కించుకున్నావు. అతన్ని నమ్మించాను చూడు డాడీ, నిజంగానే నేను మారిపోయాను అనుకున్నాడు అతను. నాకు కుదరమ్మా, సైంటిస్ట్ అందుకో ఫార్ములా. వారం రోజుల కల్లా వాషింగ్ పౌడర్ మార్కెట్ లోకి రావాలి. మిస్టర్ కంగారు, పేపర్లోను రేడియోలోను టీవీలోను ఎక్కడ పడితే అక్కడ ఏ మారుమూలు చూసినా సరే మన పౌడర్ గురించే పబ్లిసిటీ రావాలి. ఓకే సార్. మెరుపు ఇచ్చేది ప్రియాంక వాషింగ్ పౌడర్. మీ పని మనిషి మంగి నచ్చేది, మీ వారికి నచ్చేది ప్రియాంక వాషింగ్ పౌడర్. మీ బట్టల మురికి వదలాలన్నా, అవి మిలమిలా మెరవాలన్నా వాడండి ప్రియాంక వాషింగ్ పౌడర్. కంగ్రాచులేషన్స్ సార్, వెరీ వెరీ హ్యాపీ న్యూస్ టు యూ. మనం మార్కెట్ లో రిలీజ్ చేసిన 50 లక్షల ప్యాకెట్ల ప్రియాంక వాషింగ్ పౌడర్ స్టాక్ లేకుండా అమ్ముడుపోయింది సార్. ఎక్కడ చూసినా నో స్టాక్ నో స్టాక్ నో స్టాక్. ప్రజాభిమానం వెల్లువలో పొంగుతోంది. జనమంతా అదరగొట్టే జేజేలు. జనంలో మీ పేరు మోగిపోతోంది, ఇంకా కాసేపట్లో రేగిపోబోతోంది. ఏమిటా న్యూసెన్స్? ఎవరి ముష్టివాడు? బిచ్చగాడ ఉత్తరాణ సంఘం పెట్టావా? ముష్టివాళ్ళు కాదు సార్, వీళ్ళంతా మన ఆఫీసులో ఎంప్లాయీస్. మన ప్రియాంక వాషింగ్ పౌడర్ శాంపిల్ డబ్బాలు ఫ్రీగా ఇచ్చేసరికి ఇంట్లో ఉన్న గుడ్డలన్నీ వీర ఉతికి అవి పెళ్లికలై టాకింగ్. మన వాషింగ్ పౌడర్ వాడితే బట్టలు తిరిగాయా? నేనే కాదమ్మా, కంట్రీ వైడ్ గా మన కస్టమర్లందరూ జుట్టు పీక్కుంటున్నారు. సార్ మీరు సెలవిస్తే అర్జెంట్ గా 2 చీరలు ఇంటికి పట్టుకెళ్ళాలి. పాపం మా ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితుల్లో కూడా లేరు. నో, అలా జరగడానికి వీల్లేదు. అదరగొట్టే సేల్స్, అదరగొట్టే ప్రజాభిమానం.